శివానంద గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మనం నిసర్గదత్తుల వారి నిరూపణలు చెప్పుకుంటున్నాం. నిరూపణ 95, గురువారం మార్చి 1, 1979. వాస్తవమునకు ప్రాణం అన్నది సత్వగుణమును ఆధారముగా ఉండరు. ఈ సత్వగుణముడు అనేది జ్వాల కొనసాగింపవలనచో ఆహారం అవసరము. ఈ జ్వాల యొక్క ప్రకాశము మన చైతన్యం. ఈ ప్రాణం నిలబడాలంటే మనం ఆహారం తీసుకుంటాం. ఆహారం తినటం వల్లే ఈ శరీరానికి శక్తి అది వస్తుంది. ధ్యానమందు సత్వము యొక్క బిందువు కనపడును. ఒక్కసారి దానిని చూచినచో పాపములను నశించును. ఈ ప్రాణం ఎటువంటిదంటే శుద్ధ సత్వం కలిగింది అని అంటున్నారు. శుద్ధ సత్వం కలిగింది కాబట్టి, ప్రాణం యొక్క స్వరూపం శుద్ధ సత్వం కాబట్టి జాగ్రత్తగా కొద్దిగా ఆలోచనలు అవి పక్కన పెట్టి ఈ ప్రాణం నిలబడాలంటేనే ఆహారం, అట్లానే ధ్యానం అర్థం కావాలంటే శుద్ధ సత్వమైన ప్రాణాన్ని అవగాహన చేసుకోవటం, అర్థం చేసుకోవటం. అంటే ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండటం, అట్లానే మనసుకేమో వ్యవహార విషయంలో జాగ్రత్తగా ఉండటం. ఎప్పుడైతే చేశామో అప్పుడు మనసు శుద్ధ సత్వంలోకి వెళ్ళి బాగా బలపడుతుంది. భగవాన్ కూడా పదే పదే ఆహార విషయంలో కూడా చెప్పారు. సాత్విక ఆహారం, మితాహారం స్వీకరించడం ద్వారా కొంత అది ఉపవాసం కిందనే సరిపోతుంది. కాబట్టి ఆహారం ప్రభావం మనసు మీద చాలా చాలా ఉంటుంది. ఆహార విషయంలో జాగ్రత్త బాగా తీసుకోవాలి. ఒకసారి మనకి ఆ లోపల వస్తువు అనుభవంలోకి వస్తే అన్ని పాపాలు నశిస్తాయి, అనేక జన్మల సంస్కారాలు నశిస్తాయి. అది ఆత్మసాక్షాత్కారమునకు చిహ్నము. అది చూడబడినప్పుడు పాపమున్నయు ప్రక్షాళనవును. ఎంతకాలము వరకు ఆహారము, నీరు, ప్రాణములు ఐక్యమై ఉండునో అంతకాలము వరకు నీవు ఉన్నావు అని నీవు భావించదవు. ఆహారం, ఆ తర్వాత నీరు, ఆ తర్వాత ప్రాణము ఐక్యమైనంతకాలం నేనన్న భావం ఉంటూనే ఉంటుంది. నేనున్నాను అనే ఎరుక ఉంటుంది. మొట్టమొదటి మూల మాయది. నేను ఉన్నట్టు నాకు తెలియటంతోనే మిగిలినవన్నీ తెలుస్తున్నాయి. భగవాన్ కూడా ఆ మాట అంటున్నారు. అది ప్రథమంగా మనం ఉన్నట్టు మనకు తెలియటం వల్ల దాన్ని ఆశ్రయించుకొని మిగిలిన భావాలు వస్తున్నాయి. మొట్టమొదటి మనం ఉన్నట్టు మనకు తెలియాలి. భగవాన్ ఏమంటున్నారంటే ఈ తర్వాత వచ్చేవన్నీ కూడా అహంకారానికి సంబంధించినవి కాబట్టి దాని గురించి మనం చింతించకుండా లోపల మూలమైనటువంటి ఏదైతే నేనున్నానో ఎరుక కానీ, మనం ఉండటం అనేది మనకి తెలిసినా తెలియకపోయినా, మన ఎరుక మనకి తెలిసినా తెలియకపోయినా దాని గురించి కంగారు పడకుండా ఎరుక నాకు తెలియట్లేదు, ఎరుకను ఎట్లా పట్టుకోవాలి, ఇట్లాంటివన్నీ అంటున్నాను నేను. అసలు ఎందుకు ఎరుకను పట్టుకోవాలి? మనం ఉన్నట్టు మనకు తెలుస్తుందా తెలియట్లేదు? ఎవరు చెప్పాలి మనకు మనం ఉన్నట్టు? దాని స్వరూపాన్ని అర్థం చేసుకోవటం మనకు చాలా ముఖ్యం. ఎరుకని తెలుసుకోవాలని ఎరుక పట్టుకోలేదు, గాలిని గాలి పట్టుకోలేదు, అగ్నిని అగ్ని పట్టుకోలేదు. వాటిలో ఏ ఒక్కటైనా లేకపోయినా అది ఉండదు. ఇందా స్వామి వారు ఏం చెబుతున్నారు నిసర్గదత్తుల వారు? ఆహారము, నీరు, ప్రాణం. ఆహారం లేకపోయినా మనం ఉండం, నీరు లేకపోయినా ఉండం, అట్లానే ప్రాణం లేకపోయినా ఉండం. ఈ మూడిట్లో ఏవీ లేకపోతే మనం ఉన్నట్టు మనకి అసలు ఎరుకే ఉండదు, తెలియదు. ఈ మూడిటి కలయికే నేనున్నాను అని తెలియటానికి కారణం. దీన్ని అంతటిని అర్థం చేసుకున్న వలనచో కేవలం ఒక వేదాంతము తెలిసినట్టు వారు గురువుగా నుండిన ప్రయోజనం ఉండదు. ఆత్మతత్వంను అర్థం చేసుకునే వారే గురువుగా ఉండి తీరవలెను. మనకి బోధంతా వేదాంతం కాదు, అనుభవంలో నుంచి ఎవరైతే చెబుతారో అనుభవాన్ని అనుభవించి వాళ్ళకి అప్పుడు ఏమవుతుంది అంటే అనుభవం వచ్చిన తర్వాత ఏది అనవసరం ఏది అవసరం
ఎంత తేలిగ్గా చేసుకోవచ్చు, మనం ఎంత తేలిగ్గా సత్యాన్ని మనం అనుభవించవచ్చు. ఇట్లాంటివన్నీ వాళ్ళకి చాలా తేలికైపోతాయి. సద్గురు శివానంద గురుదేవులు వారి దగ్గరికి ఒక ఆయన కొద్దిగా లేటుగా, కొంచెం పెద్ద వయసు వచ్చాక వెళ్ళారు. వారు బాగా స్థితిగతులు కలిగిన వారు. ఎవరో వెళ్తే గురువుగారిని ఆయన అడిగారట మొదటి పరిచయంలో, నాకు మోక్షం కావాలి, ఏం చేయమంటారు? ఏదైనా చేస్తాను నేను, ఏం చేయమంటే అది చేస్తాను నేను. అంత పట్టుదల, విశ్వాసం కలిగిన వారు. గురువుగారు అన్నట్ట, ఏం చేయకు, మోక్షం వస్తుందన్నట్టు. అదేంటి గురువుగారు, ఏం చేయకపోతే ఎట్లా వస్తుంది అన్నట్టు. ఏం చేయకుండా ఉండటం అంత తేలిక అనుకుంటున్నావా? అన్నిటికంటే అది కష్టమే. ఊరకుండటం అంత తేలిక కాదు. గురువు మాట మీద విశ్వాసం ఉండి మనం ఊరకు ఉండేటట్టయితే మనకి చాలా ప్రయాణం పూర్తి అయిపోతుంది. అసలు ఊరకు ఉండటం సాధన కాదని చాలామందిలో ఒక అనుమానం ఉంది. అది సాధన కాదు అని మనసులో బలపడిపోయింది ఎంతో కాలంగా. ఈ గురువు యొక్క వైభవం ఎట్లా ఉంటుంది అంటే, గురువు వైభవం ఎట్లా ఉంటుంది అంటే, ఇది ఎక్కడ ఉంది? గురువు వైభవం మనని భారం లేకుండా అతి తేలిగ్గా చేసే లక్షణం దాంట్లో ఉంటుంది. అది గురువు వైభవం. మన శ్రమ పెట్టి ఏదో భారం పెట్టి చేసేవాడు జ్ఞాని కాదు. శాస్త్రబోధ చేసేవాళ్ళు అట్లా చెబుతారు. శాస్త్రబోధ వల్ల ఏమవుతుంది అంటే, శాస్త్రబోధ వల్ల మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది, సమాచారం. ఆ సమాచారం మనకి, ఓ ఆత్మ అనేది ఒకటి ఉంది, ఈ సృష్టి ఇట్లా తయారైంది, ఓ దేహం ఇట్లా తయారైంది, అనేక రకాలుగా చెబుతారు. కానీ ఆత్మానుభవం పొందిన వాళ్ళకి సర్వత్రా అదే దర్శనమిస్తుంది. కాబట్టి మౌనమే వారి బోధ. కాబట్టి దక్షిణామూర్తి గారిలాగా, స్వామి దక్షిణామూర్తి బోధ మౌనమే. మౌనం అంటే అర్థం ఏంటి? దక్షిణామూర్తి ఎందుకు మౌనంగా ఉంటారు? అట్లానే వారి దగ్గరికి 9 శిష్యులు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ 9 వారిని చూడగానే వారికి మౌనం వచ్చేసింది. మౌనం అంటే అర్థం ఏంటి? ఏదో కావాలని, ఏదో సాధిద్దామని ఏది లేదు, నిష్కామంగా అయిపోయింది మనసు. వెంటనే వాళ్ళ జ్ఞానం లభించింది. దక్షిణామూర్తి దర్శనం అంటే మౌన దర్శనమే. మన దక్షిణామూర్తిని ఎట్లా దర్శించాలి అంటే, దక్షిణామూర్తి అనేది మన లోపల ఉనికి, ఎరుక, అదే దక్షిణామూర్తి. అది ఎప్పుడూ కొత్తదే, ఎప్పుడూ కొత్తగానే ఉంటుంది. మరి గురువుగారు ఏం చెబుతారంటే, సద్గురు శివానందమూర్తి గారు, గురుదేవులు ఏమంటారంటే, నేనెవరో తెలుసుకోవటం కంటే కూడా ఇప్పుడు మనందరికీ ఒక ప్రశ్న, నేనెవరో నాకు తెలియాలి, నేనెవరో నాకు తెలియాలి అని బాగా ఉంది, తపనుంది. దీని మీద జిజ్ఞాస ఉన్న వాళ్ళందరికీ ఉంది, బాగుంది. అది గురువుగారు ఏం చెప్పారంటే, ఒక చిన్న సూత్రం, నేను లేను అని తెలుసుకోవటం ఉత్తమమైన సాధన, ఉత్తమోత్తమైన సాధన. నేను లేను అని తెలుసుకోవటం. నేను లేను అని తెలుసుకోవటం అంటే జాగ్రత్తగా విచారం చేయాలి. జాగ్రత్తగా విచారం అంటే ఎట్లా చేయాలి? నా పుట్టుక దగ్గర నుంచి, తల్లి గర్భంలో ఉన్న దగ్గర నుంచి, తల్లి గర్భంలోకి రావటానికి ముందు నుంచి, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత మన ఎదుగుదల, శారీరకంగా, మానసికంగా మనం అనుభవించేటువంటి అనేక అనుభవాలు, కష్టాలు, సుఖాలు, ఇవన్నీ ఉన్నాయి. మరి అట్లానే మన వివాహం, మన ఉద్యోగం, మన ఆరోగ్యం, మన అనారోగ్యం,
ఇట్లా అనేక సంఘటనలు మన చుట్టూ ఉన్నాయి. ఇందులో ఏ ఒక్క దాంట్లో కూడా మన ప్రమేయం ఎంత ఉంది? చివరికి మనం ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత, మెలకువ వచ్చిన తర్వాత, ధ్యానం అనే విషయం కూడా ఒక సమాచారమే. ధ్యానం కూడా ఒక సమాచారమే. ఎరుక గురించి కూడా సమాచారమే అయిపోయింది మనకి. ఎరుక అంటే ఏమిటి అని అడుగుతున్నామంటే, ఎరుక తెలియట్లేదు అని అనుకుంటున్నామంటే కారణం ఏమిటి అంటే సమాచారం వల్ల. ఎరుక సమాచారం అండి. అక్కడెక్కడో పిడుగుపడిందంటే అది సమాచారం. దానికి ఒక పూర్వాపరాలు అవన్నీ ఉన్నాయి. మన ఎరుకకు కూడా అట్లాంటి పూర్వాపరాలు ఉన్నాయా? సమాచారమైన ఎరుక. చంటి పిల్లవాడు ఎరుకుగానే ఉంటున్నాడు, కానీ మరి వాడికి ఎవరు నీకు ఎరుకుంది, నీకు నువ్వు తెలియాలని ఎవరు చెప్పట్లేదు. వాడు తెలుస్తున్నాడు. ఆ తర్వాత అన్ని విషయాలు తెలుసుకుంటూ ఎదుగుతున్నాడు. కాబట్టి నేను లేను అని తెలియటం అంటే అర్థం ఏంటంటే నా ప్రమేయం లేదు ఈ జీవితంలో. ఈ అన్న పాన ప్రాణాల ద్వారా ఏదైతే నిలబడి ఉందో వీటన్నిటి వెనుక నాదేది లేదు అని తెలియటానికి కొద్దిగా ఒక గంట ఎక్కడో ఇంట్లోనో బయటో ఎక్కడికో వెళ్ళి 1 గంట 2 గంటలో కొద్దిసేపు జాగ్రత్తగా నా జీవితంలో నా ప్రమేయం ఎంత, చివరికి ప్రమేయం చిన్న చిన్నగా తొలగి వెళ్తూ సాధన విషయంలో కూడా నా ప్రమేయం లేదు అని తెలుస్తుంది. మిగిలిన విషయాల్లో లేని ప్రమేయం సాధన విషయంలో ఎట్లా వస్తుంది? కాబట్టి సాధనలో కూడా నా ప్రమేయం లేదు అన్నప్పుడు ఆ మనసు తక్షణమే పరిపూర్ణమైన శాంతిని పొందుతుంది. ఆ పరిపూర్ణమైన శాంతి, ఆత్మదర్శనం వేరు కాదు. మన సమస్త అనుమానాలు, సమస్త పాపాలు అన్నీ పోతాయి. ఈ రకమైన విచారణ, నేను లేను అని తెలుసుకోవటానికి చేసే విచారణ సాధన కాదు అని మనకు అనిపిస్తుంది. సాధన అంటే ఏదో నామస్మరణం, రూపస్మరణం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. శుద్ధ అద్వైతం నచ్చదండి మనకి. ఎందుకనో భగవాను శుద్ధ అద్వైతమూర్తులు. సద్గురు శివానందమూర్తి గురుదేవులు వారు శుద్ధ అద్వైతమూర్తులు. వాళ్ళు శుద్ధ అద్వైతం అనే మాటకు అర్థం ఏంటంటే బాహ్యంగా వారు చేసే పనులు కాదండి. వారి అంతరంగాల్లో ఎంతో అద్భుతమైనటువంటి స్థితిని సంపాదించిన వారు. ఒకసారి కొద్దేళ్ల క్రితం సద్గురుదేవులు వారు బల్స్పాడు వచ్చారు. రోజు రాత్రి 12 దాటింది, 1 గంట ఎంతో అయింది. 2 మంచం మీద అట్లా కూర్చున్నారు. ప్రయాణం చేసి వచ్చారు. కూర్చొని నేను మంచినీళ్ళు ఇస్తే ఒక గ్లాస్ అట్లా తాగి అటు పక్కన పెట్టి, చూడు రమణ, నేను పొందని సిద్ధి లేదు, సకల సిద్ధులు వారి వశం. అట్లానే నేను దూరని శక్తి లేదు. అంటే వారి వశం కానీ శక్తి కానీ వారి అంటే చాలామంది చెబుతారు నేను కృష్ణ కాన్షియస్లో ఉన్నాను, బుద్ధ కాన్షియస్లో ఉన్నాను, శివ కాన్షియస్లో ఉన్నాను. అటువంటిది అన్ని కాన్షియస్లు వారికి ఎరుక, అన్ని కాన్షియస్లతో వారికి సంబంధం. అట్లానే అన్ని సిద్ధులు, ఈ సృష్టిలో అత్యుత్తమైనటువంటి సిద్ధులు ఏమన్నా ఉన్నాయంటే అది నా వశమే. కానీ రమణ, నేను ఒక రోడ్డు పక్కన ఒక సామాన్యుడు, ఏమీ తెలియనివాడు ఎట్లా ఉంటాడో అట్లా ఉండటం నాకు చాలా ఇష్టం. అట్లా ఉండటం చాలా గొప్ప సాధన అని చెప్పారు గురువుగారు నాకు. చూడండి, ఒక సామాన్యుడు ఒక యోగి అవ్వటానికి ఓ ప్రయత్నం చేస్తున్నాడు. ఒక యోగి సామాన్యుడిగా మారిపోతాడు. అంతే తేడా. సామాన్యుడు యోగిగా ఎదగొచ్చు, కానీ ఎదుగుతాడేమో. ఎదిగిన తర్వాత ఏమిటంటే సామాన్యంగా ఉన్నవాడు ఆ యోగి అతి సామాన్యంగా తయారైపోతుంది. ఆ మనసు పసి మనసులాగా తయారైపోతుంది.
అటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థితిని అందుకున్నవారు కాదు, స్వరూపులు సద్గురు శివానందమూర్తి గారు, భగవాన్ రమణ మహర్షులు వారు, జిల్లేడు ముళ్ళమ్మవారు, శుద్ధ అద్వైతాన్ని అందించినటువంటి జిడ్డు కృష్ణమూర్తి గారు, అట్లానే నిసర్గదత్త మహారాజు వారు, ఎందరో మహానుభావులు. వాళ్ళ బోధ ఇట్లనే ఉంటుంది. మనకెందుకు నచ్చదు అంటే సమాచారం వల్ల. మన సమాచారంతో నిండిపోయింది. ఒక కప్పు ఖాళీగా తీసుకెళ్తే ఆ కప్పు నింపలేము మనం. అదే ఖాళీగా ఉంటే నింపుతాం, నిండుగా ఉంటే నింపలేము మనం. కాబట్టి మనం ఏదైనా వినేటప్పుడు వినాలంతే, ఏదైనా చూసేటప్పుడు చూడాలంతే, ఆలోచిస్తూ చూడకూడదు. నా భార్య, నా భర్త, నా పిల్లాడు, నా బంధువు, నా శత్రువు, వెంటనే ఆ జ్ఞాపకంతో చూస్తున్నాం అంటే చూడకపోతే ఏమవుతుందో చూడండి, ఎంత అద్భుతమైన అనుభవం అవుతుందో మనకి. ఆ క్షణం అవుతుంది. అప్పుడు అభేద స్థితి వస్తుంది. ఎప్పుడైతే అభేద స్థితి వస్తుందో, ద్వైతం పోయిందో, ఒక్క వస్తువే మిగులుతుంది. అయినా ఆ ఒక్క వస్తువు మిగిలిన తర్వాత తాను ప్రకటించుకోకుండా ఉంటుందో అది ఈశ్వరుడి లక్షణం. ఖాళీ అయితే ఖాళీ ఉన్నట్టు తెలుస్తుంది, నిండుగా ఉంటే నిండుగా ఉన్నట్టు తెలుస్తుంది. అట్లానే మనసు ఖాళీ అయిపోగానే మనసు ఖాళీ అయిపోయినట్టుగా కూడా ఉంటుంది. మనందరికి కూడా మనసు ఖాళీ అయిపోతుంది, ఏం పనులు ఉండవు, ఏమీ తోచదు, బోర్డమ్ అంటాం, చాలా బోర్గా ఉందంటాం. దానికోసం వ్యాపకం పెట్టుకుంటాం. చూడండి, భగవంతుడు అందిద్దామని చెబుతుంటే ఎంత తిరస్కరించాలని మన ప్రయత్నం. లోపల ఈ పరమేశ్వరుడు యొక్క సృష్టి, పరమేశ్వరుడు యొక్క రచన ఎంత బాగుంది అంటే తాను ఎప్పుడు ప్రకటించుకుంటూనే ఉన్నాడు. మన సమాచారం చేత అది మనకి వికటించుకుంటున్నాం. మనం ప్రకటన ఒకటి, వికటించుకోవటం ఒకటి. సద్గురువు బోధ ఏమి వాళ్ళ నుంచి సామాన్యంగా ఉందాం, నేను యోగిని కాను, నేను జ్ఞానిని కాను, నేనేమి కాను, నేనంటూ లేను, ఉన్నది పరమాత్మ వస్తువే. ఏది జరుగుతుందో జరుగుతుంది, ఏది ఎటు జరగాలో అది అటు జరుగుతుంటుంది, ఏది ఎటు జరపబడాలో అటు జరపబడుతుంటుంది. ఈ జ్ఞానం శుద్ధ అద్వైతం మన నిత్యం చేసుకునేటువంటి వ్యవహారాలకి ఏం అడ్డు కాదండి. మన భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి, మోహం పోతుంది. పెద్దలు ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు ఈ సినిమాల్లో వాటిల్లో అనేక రకాలుగా ప్రేమ మీదనే సినిమాలు. ప్రేమించుకుందాం రా అంటాడు, ప్రేమించుకుందాం విడిపోదాం అంటారు, ఏవో రకరకాల పేర్లు. సరే, ప్రేమ భార్య. ఒక భార్య ఒక భర్త ఎప్పుడు నన్ను ప్రేమిస్తూనే ఉండాలనుకుంటాడు. అట్లనే ఒక భర్త ఒక భార్య నన్ను ఎప్పుడు ప్రేమిస్తుండాలని అనుకుంటాడు. ఏమిటి ప్రేమ అంటే? ఈ ప్రేమ అనే మాటకి భర్త ఎప్పుడు జోక్స్ వేస్తూ 24 గంటలు హుషారుగా సంతోషంగా ఉంటామా? తగినంతగా మాట్లాడుతూ, మితంగా మాట్లాడుతూ, చక్క ఇద్దరిని పరస్పరం గౌరవించుకుంటూ ఉండటం ప్రేమ కాదా? 24 గంటలు హుషారుగా ప్రేమగా చెట్టుపట్టాలు వేసుకొని విహరిస్తే అది ప్రేమ అవుతుందా? అట్లా సాధ్యమవుతుందా? వయసులో ఉన్నప్పుడు ఆలోచనలు ఇట్లుంటాయి. భర్త సీరియస్గా ఉంటాడు. పెద్దలు ఏం చెబుతున్నారంటే భార్య భర్తలు కూడా మితంగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు. ఏం మాట్లాడుకుంటాను చెప్పండి రోజు మొత్తం? ఆ మాట్లాడకపోతే కూడా పెద్ద భారం అయిపోతుంది మనకి. అయ్యో మాట్లాడట్లేదు 24 గంటలు హుషారుగా ఉంటారా? జీవితాంతం హుషారుగా ఉంటారంటే ఈ శరీరంతో చేసేవి ముసలితనం రాగానే జపం కానీ, పారాయణం కానీ, హోమం కానీ, యోగం కానీ అన్నీ పోయేవి. నువ్వు మిగులుతావు, ఇవన్నీ పోతాయి. నీకు తగులుతున్నాయి, నీకు మిగులుతున్నాయి. ఇంతేగా జీవితం అంటే. పుట్టుకున్న తర్వాత తగిలినవి ఇవన్నీ. వయసుతో పాటుగా చివరికి ఆలోచనలతో పాటుగా శక్తి క్షీణించిపోయి ఇవన్నీ వదిలిపోతాయి. అన్నీ వదిలిపోయి నిద్రలోలాగా శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అన్నం, ప్రాణం,
పానం అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. భగవాన్ ఏం చెబుతారంటే, మన వివాహ వ్యవస్థలో కాశీ ప్రయాణం అనేది ఒకటి ఉంది. పెళ్ళికి ముందు కాశీకి బయలుదేరతాడు. కాశీకి బయలుదేరితే ఆ బావమరితో ఎవరో వాళ్ళు వచ్చి, బావగారు మా చెల్లెలు ఉంది, మా చెల్లెల్ని వివాహం చేసుకోవాల్సింది, చక్కటి సంతానం, ఋషి రుణం తీర్చుకోవాలి, సమాజ రుణం తీర్చుకోవాలి, చాలా యోగ్యురాలు మా అమ్మాయి అని చెబుతారు. అంటే కాశీకి ఎందుకు వెళ్తారు? వైరాగ్యంతో వెళ్తాడు. వైరాగ్యంతో ఉన్నవాడు మాత్రమే, వైరాగ్య దృష్టి ఉన్నవాడు మాత్రమే ప్రపంచాన్ని అర్థం చేసుకున్నవాడు. కాబట్టి భార్యను కూడా అత్యంత ప్రేమగా చూసుకుంటాడు. వైరాగ్యం చాలా ముఖ్యమైనది. వైరాగ్యం అంటే వదిలిపెట్టి పారిపోవటం కాదు. మితంగా మాట్లాడుతూ పరస్పరం గౌరవించుకుంటూ జీవితాన్ని అర్థం చేసుకుంటూ గడిస్తే ముక్తి రాక ఏం చేస్తుంది? ముక్తి వచ్చి తీరుతుంది. ధ్యానం చేసుకుంటున్నారంటే భయం. అంటే ఈ విధంగా వ్యక్తిగతమైనటువంటి పరస్పర గౌరవం అనే మాటకు అర్థం ఏమిటంటే, భగవాన్ ఎంత బాగా చెబుతున్నారు చూడండి, ఎంత తేలికైన మార్గం చెబుతున్నారంటే, మీరు మీకు నాకు భేదం లేదు అన్న సత్యాన్ని నమ్మి మీరు నన్ను శరణు తెచ్చారు కాబట్టి భక్తితో ఆ క్షణంతో అయిపోయింది. అట్లా ఉండండి అన్నారు. అట్లా ఉంటామా మనం? ఏం చెప్పారు? భగవాన్ అంటే మనందరికీ భక్తి ఉంది, ఏమీ అనుమానం లేదు. వారి మాట మీద గౌరవం ఉందా అంటే ఏమో చెప్పలేము. ఎందుకంటే మన అహంకారం ఏం చేస్తుందంటే, అహంకారం మొదటి లక్షణం గౌరవం లేకుండా చేస్తుంది. భగవాన్ ఏం చెబుతున్నారు? నా దగ్గరకు వచ్చావు కదా, నువ్వు విశ్వాసంతో వచ్చావు కదా, నేనేదో చెబుతాననే, నా బోధ బాగుందనే కదా నువ్వు వచ్చావు. ఎప్పుడైతే ఇట్లా వచ్చావో, నా దగ్గరకు వచ్చావు కాబట్టి ఇంక వదిలిపెట్టి హాయిగా ఉండంతే అయిపోయింది అన్నారు. ఒకసారి అరుణాచలం వెళ్ళాం. భగవాన్ నాకు సాధన తెలియదు, నాకు విచారణ ఏమిటో నాకు తెలియదు, నాకేది తెలియదు, నాకు తెలిసిన వాడివి నువ్వే, నా గురువు నువ్వే. ఈ క్షణం నుంచి నేను సత్ప్రవర్తనతో శాంతిగా ఉండే ప్రయత్నం చేస్తాను, శాంతిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే శాంతిగా ఉండటానికి ప్రయత్నం ఏం చేయక్కర్లేదు, ఈ కోరిక వల్ల శాంతి వస్తుంది. అన్నీ నీకు వదిలిపెడుతున్నాను, నా ఇహము పరము. చూడండి ఎంత బాగుందో. ఇంకా ఆ క్షణం తర్వాత రాకుండా ఎట్లా ఉంటుందండి కర్తృత్వం. ఇందాక భగవాన్ గురుదేవులు సద్గురుదేవులు చెప్పినట్టుగా కర్తృత్వం, నేను లేనని తెలుసుకొని చెబుతున్నారు. నేను లేను అంటే ఎట్లాగూ నేను ప్రయత్నం చేయలేను, ఏ రకంగానూ ప్రయత్నం చేయలేను. ఇది మనం బాగా తెలుసుకోవాలి. మనసు ఆత్మను చేరలేదు, మనసు దేహమునికే పరిమితమైనది. దేహము మనసుల యొక్క అనుభవము ఒకేసారి కలుగును. దేహమును మరిచినప్పుడు ఆత్మ తను తాను విస్తృతపరుచుకొను. దేహాత్మ బుద్ధిని వీడుట ద్వారా మానవుడు స్వేచ్ఛ పొందును. సత్వగుణము పరిశుద్ధముగా లేనప్పుడు దేహాత్మ బుద్ధి ఉండి తీరును. సత్వము పరిశుద్ధమైన పిదప దేహాత్మ బుద్ధి పోవును. ఎంత బాగుందో ఈ సత్వం అన్న పదం, చాలా విశేషమైందండి. మనసు ఆత్మను చేరలేదు. ఒక సమాచారం, ఎవరో ఉత్తరం రాశారు, వాళ్ళంటే ఎవరో చచ్చిపోయారు, ఆ ఉత్తరం మనకు వచ్చింది, అది సమాచారం, అది మనసు తీసుకుంటుంది. ప్రతి సమాచారం ఏదైతే ఉందో మనసు అనే మాటకు అర్థం చేసుకోండి. మనం బాగా గుర్తుపెట్టుకుంటే, మనం ఒక బస్సులో వెళ్తుంటున్నాం. బస్సులో వెళ్తూ పక్కకో వెనక్కో చూసామనుకోండి, ముందు చూస్తుంటేనేమో ముందు వైపుదంతా వెనక్కి వెళ్ళిపోతూనే ఉంటుంది. మనం ఆ వెనక్కి వెళ్ళిపోవటమే ఉన్నది, ముందుకు జరగటం అంతే కదా ప్రయాణం అంటే. ఒక అంగుళం ముందుకు జరిగామంటే ఒక అంగుళం వెనక పడిపోయిందని అర్థం, అది ప్రయాణం.
మనం అట్లా ముందుకు వెళుతూ వెనక్కి చూస్తున్నప్పుడు దుమ్ము లేస్తుంటుంది. దుమ్ము లేచినప్పుడు అది మళ్ళీ కొంత దూరం బస్తో పాటుగా వచ్చి మళ్ళీ అక్కడే పడిపోతుంది. అట్లాంటిదే మనసు. ఈ మనసు ఏం చేస్తుంది? మనసు దేహమునికే పరిమితమైనది. మనసు దేహానికే పరిమితమైనది. ఒక చీమ పాగుతుంది మన ఒంటి మీద, తెలుస్తుంది. ఆకలి అవుతుంది, తెలుస్తుంది. నొప్పి వచ్చింది, తెలుస్తుంది. ఆరోగ్యం ఉంది, తెలుస్తుంది. ఇట్లా దేహానికి సంబంధించిన సమస్త విషయాలు మన మనసుకు ఎరుకులోకి వస్తూనే ఉంటాయి. అట్లానే మన జీవనానికి సంబంధించినవి, రోజువారీ జీవితానికి సంబంధించినవన్నీ కూడా సమాచారం, నా భార్య, నా పిల్లలు, నా ఇల్లు, నా వాకిలి, ఇట్లా జ్ఞాపకాల రూపాలతో మనసుకు ఉంటుంది. ఇది మనసు యొక్క క్రియ. ఇది మనసు అని మనం వాడుతున్నామంటే భగవాన్ ఏమంటున్నారు? ఇది ఆలోచనల సమూహమే, ఆలోచనల సమూహమే. చివరికి మనం అనుకునే ధ్యానం కూడా, మనం అనుకునే యోగం అన్నా కూడా ఆలోచనలో భాగమే అది. ఈ ఆలోచనలు మరి బాగానే ఉంది. మరి ఈ మనసు వెనక ఇంకొక విశేషమైనటువంటి ఒక లక్షణం, అంటే మనసుకి అంతఃచేతనంలో, బాహ్య చేతనంలోనేమో క్రియాత్మకమైనటువంటి కోరికలు బయటకు వచ్చాక తెలుస్తాయి. లోపల ఉదాహరణకి మనం ఒక టమాటా పచ్చడి నాకు ఇష్టం అనుకోండి, మనకి బయటకు వచ్చాక టమాటా తినాలి, పచ్చడి తినాలి, వాళ్ళు టమాటా పచ్చడి తిందాం అనిపిస్తుంది. మరి ఈ కోరిక వచ్చింది అంటున్నాం, ఎక్కడుంది అది? ఈ టమాటా తినాలి అనే ప్రీతి అంతఃచేతనంలో ఉంది, లోపల ఎక్కడో అంతఃచేతనంలో ఉంది. ఆ కోరిక ఎట్టయితే అంతఃచేతనంలో ఉందో, మన అంతఃచేతనంలో అహంకారం, నేను దేహం అనే దేహాత్మభావన అంటే చెప్పాను, నేను పొందాలి, నేను చెయ్యాలి, నా పరిధి, ఈ విధంగా అంతఃచేతనంలో మనకు తెలియకుండానే అహంకారం ఎప్పుడైతే ఉందో, ఈ అహంకారం వల్ల ఏమవుతుంది? మళ్ళీ బయటికి వస్తుంది. అంటే చిన్న కోరిక నేను సాధించాలి, నాకు కావాలన్న చిన్న కోరిక అంతఃచేతనంలో బలంగా బీజంలాగా ఉంది. ఆ బీజం ఏం చేస్తుంది అని అంటే, పక్కనే ఆ అంతఃచేతనంలో అనంతచేతనమైన ఉత్తమమైనటువంటి అతి ఉత్కృష్టమైనటువంటి పరమాత్మ ఆ ఉనికి ఎరుక ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోనివ్వకుండా, తెలుసుకుంటూ కూడా అనుమానపడుతూ, తెలుస్తూనే అనుమానపడుతూ. అందుకని భగవాన్ ఒక చక్కటి కథ చెప్పారు. ఒక ఆవిడ తన గొలుసు పోయిందని వెతుకుతుందట. వెతికి 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 ఊరంతా తిరిగి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి అంతా వెతికింది. చివరికి ఎవరో ఒక ఆవిడ మెడలోకి చూసింది. అయ్యో, నీ గొలుసు నీ మెడలోనే ఉంది అని. ఎప్పుడైతే నీ గొలుసు నీ మెడలోనే ఉందో అని ఎప్పుడైతే తెలిసిందో, ఆవిడ తడిమి చూసుకుంది. నా గొలుసు నా దగ్గరే ఉంది కదా. అంటే భగవాన్ ఏమంటున్నారంటే, ఆ గొలుసు పోయిందా? పోలేదు. పోనీ వచ్చిందా? రాలేదు. అక్కడే ఉంది. ఒకసారి చూసుకోవటం చేత మనకి అది లోపల బెంగ పోయింది. ఇందాక దాకా ఉన్నది ఏమిటి? పోయిందని బెంగ, దొరికిందని సంతోషం. ఈ రెండు మనసే. ఈ రెండు లేకపోతే ఏమవుతుంది? సహజస్థితిలో ఉంటాం. చూడండి, బాగా ఆలోచించండి, అన్ని ఆలోచనలు పక్కన పెట్టండి, అట్లా ఉంచుదాం. గొలుసు పోయింది, బాధ. గొలుసు ఉంది, సంతోషం. గొలుసు పోక మునుపు మనం ఎట్లా ఉన్నాం చెప్పండి? అట్లా ఏ క్షణానికి ఆ క్షణం తీసుకుంటే, ఒక కోరిక రాకమునుపు, ఒక కోరిక తీరిన తర్వాత, కోరిక తీరక తర్వాత ఉండేదానికి, కోరికకు పూర్వం ఉండేటువంటి స్థితికి ఉన్న తేడాని మనం ఒక్క క్షణం గుర్తుపెడితే మనకు ఆత్మానుభవం అయిపోతుందంటే, ఎప్పుడూ కాదు, అది ఆ క్షణమే అయిపోతుంది. అది మన సహజ స్థితి. ఒక కోరిక రాకమునుపు ఉన్నది సహజస్థితి. ఒక కోరిక తీరిన తర్వాత వచ్చే సంతోషం సహజం కాదు. ఒక కోరిక తీరిన తర్వాత తీరకపోతే వచ్చే దుఃఖం సహజ స్థితి కాదు.
కోరిక పూర్వాపరాల మధ్య ఉండే ఆ క్షణం ఏదైతే ఉందో అట్లా మనం రోజు కొన్ని వందల వేల క్షణాలు ఆ లక్షణాన్ని, ఆ పరమాత్మ లక్షణాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. కేవలం ఏమవుతుందంటే నేను ఏదో పొందాలి, నాకేదో తెలియాలని ఆరాటం చేత దూరం అయిపోతున్నాము. ఇది సబ్కాన్షియస్లో ఉంది. అందుకనే భగవాన్ చెప్పినా మనం వెళ్ళలేకపోతున్నాం. భగవాన్ కొలిపెట్టి ఊరుకుందాం, ఏం పోయింది, నాకేం చేత కాదు, నేను ఊరుకుంటాను, ఏం చెయ్యను, ఏమవుతుంది? మా గురువుగారు మా భార్య భర్తలతో గురువుగారు ఒక మాట చెప్పారు, మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటాను అని అన్నారు. మరణం తర్వాత, దేహపతనం తర్వాత మిమ్మల్ని నేను రిసీవ్ చేసుకుంటాను అన్నారు. మాకు లింగధారణే దోయింది. మా భార్య, నువ్వు విచార మార్గం ఏదో యోగం చేయవచ్చు కదా అంటే, నా గురువు నన్ను తీసుకుంటా అన్నాడు, నాకు చాలు, అంతే, శాంతిగా ఉంటుంది, అంతే. చాలదా మనకది? అక్కడికి కూడా పోయి ఇక్కడలానే సంసారం చేద్దాం, ఇల్లు వాకిలి, నా పిల్లలు మనవలు చూద్దామనే. మొన్న ఎవరో ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. ఏమంటాడంటే, నేనుంటే నా భార్య పిల్లలకి రక్షణ లేదు, నేను పోతూ నాతో పాటు వాళ్ళని కూడా తీసుకెళ్తే రక్షణ ఉంటుంది అన్నాడు. అట్లా కుదురుతుందా? దేహం పోయిన తర్వాత భార్య పిల్లలు రావటం ఉంటుందా? నీకు భార్య ఎట్టలేదో భార్యకు నువ్వు కూడా లేవు. ఇక్కడ పూర్వజన్మలు ఉత్తర జన్మలు పక్కన పెడదాం మనం. కాబట్టి భగవాను బోధ, నా దగ్గరకు వచ్చారు కదా, హాయిగా ఉండండి, ఇంతే మీరు చేసేది అన్నారు. అది ఒక్క బోధ చాలు మనకి. విచారణ కూడా చెప్పలేదు. నువ్వు విచారణ చేసుకునేగా వారి దగ్గరికి వెళ్ళావు, ఎంతో చదువుకున్నాకనేగా వారి దగ్గరికి వెళ్ళావు, ఏదో సమాచారంతో కదా పక్కన వారి దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు ఏమంటున్నారు భగవాను, నీ సమాచారాన్ని, నీ విజ్ఞానాన్ని పక్కన పెట్టు, నా మీద ఏదో విశ్వాసం ఉంటున్నావు, అట్లా ఉండు చాలన్నారు. కానీ లోపల మన సబ్కాన్షియస్లో, అంతఃచేతనలో నేనేదో అనుకో, నేను, నాకు, నేను, నాది, ఇది ఉదిపోవటమే సాధన కదా, నేను లేని తెలియటం సాధన. దేహమును మరిచినప్పుడు ఆత్మ తనకు తాను వ్యక్తమవుతుంది అంటున్నారు. ఆత్మ తనకు తాను అంటే ఇది మన అంతఃచేతనంలో కూడా కొద్ది కోరిక కూడా, ఏ కోరిక లేకుండా, మరి ఏ కోరిక లేకపోతే నా బాధ్యతలు ఎవరు? అహంకార లక్షణం. అహంకారం ఒకటి కల్పిస్తుంది, భ్రమ కల్పిస్తుంది అంటున్నారు భగవాన్. అహంకారం చేసే మొట్టమొదటి మాయ ఏంటి అంటే, నీకు ఒక కర్తృత్వాన్ని ఆపాదించి నేను అని విడిపోయేటట్టు చేస్తాం పరమాత్మ నుంచి. అది మాయ యొక్క లక్షణం. దేహాత్మ బుద్ధిని వీటి ద్వారా మానవుడు స్వేచ్ఛనొందును. సత్వగుణము పరిశుద్ధముగా లేనప్పుడు, అంటే దేహాత్మ బుద్ధిని వేయటం ద్వారా అంటే, ఈ దేహం మనసు తెలిసాక తర్వాతనేగా నాకు ఈ ప్రశ్నలు వస్తున్నాయి, కాబట్టి నేను వీటికి విలువ ఇవ్వను అని ఎప్పుడైతే అనుకుంటాం అప్పుడు దేహాత్మ బుద్ధి పోయినట్టే. దేహాత్మ బుద్ధి లక్షణాలు ఏమిటి? దేహం మనసు తర్వాత వచ్చిన లక్షణాలే దేహాత్మ బుద్ధి లక్షణాలు. దేహం మనసు వచ్చిన తర్వాత నాకు ఇవి వచ్చినాయి కాబట్టి నేను వాటికి విలువ ఇవ్వను. అయ్యో, నాకెవరో చెప్పిన తర్వాత చదువుకోవాలనిపించే చదువు అండి. తనంతట తనుగా తన లోపల నుంచి ఏదైతే వస్తుందో అది చదువు. భగవాన్ ఏమంటున్నారు, లోపల ఆత్మకి ఏ కోరిక లేదు, దేహానికి జడం దానికి కోరిక లేదు. ఈ దేహానికి ఆత్మకి మధ్య, ఈ జడానికి మధ్య ఓ చిన్న కోరిక ఏదైతే కలిపేదైతే ఉందో దాన్ని అహంకారం అంటున్నారు. దానికి కోరికలు. శరీరం నేను అనుకున్నా కొన్ని నాకు కోరికలు లేవు, కొన్ని నేను ఆత్మనే అనుకుందామా దానికి కోరికలు లేవు. ఈ శరీరానికి ఈ మనసుకు కోరిక ఎక్కడి నుంచి వచ్చింది? సంబంధం ఏర్పడిన తర్వాత ఈ మధ్యలో అప్పుడు కోరిక వచ్చేటప్పుడు ఇంకా దేహాత్మ బుద్ధి అయిపోయింది. దానికి కోరికలు, అహంకారానికి కోరికలు. భగవాన్ ఏమంటే ఎంత అద్భుతమైన బోధ చేస్తున్నారు చూడండి. కోరిక ఎవరికి? అహంకారానికే కదా. మరి భగవాన్ ఏమంటున్నారు, అహంకారాన్ని అర్థం చేసుకోమంటున్నారు కదా.
అప్పుడు అహంకారం అర్థం చేసుకున్నప్పుడు కోరిక అహంకారం తినప్పుడు నాకెందుకు గొడవ? మరి అహంకారం నేను కానప్పుడు నువ్వెవరు? పరమాత్మ స్వరూపాన్ని. నువ్వు స్వరూపమే శుద్ధ స్వరూపం. నీకు నాకు భేదం లేదు, నీకు నాకు ఎటువంటి భేదం లేదు. నువ్వు శుద్ధ స్వరూపం. కాబట్టి అహంకారాన్ని వదిలిపెట్టంటే అహంకార లక్షణాలని, అహంకారంతో వచ్చినటువంటి గుణాలని, ఆలోచనల్ని దానికి వదిలిపెట్టేసి అహంకారాన్ని వదిలిపెట్టేస్తే లోపల ఆత్మకి, ఉనికికి, నీ శుద్ధ స్వరూపానికి కోరికలు లేవు కదా. అహంకారానికి సంబంధించిన కోరికలు నువ్వు బాధపడుతున్నావు ఎందుకు అంటే అహంకారంతో పదే 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 ప్రయత్నం చేస్తూ బాగా బాధపడుతున్నావు. సత్వగుణము పరిశుద్ధముగా లేనప్పుడు దేహాత్మ బుద్ధి ఉండి తీరును. శుద్ధ సత్వంలో ఉండాలి, మనసు ప్రశాంతంగా ఉండాలి. దేన్ని సత్వం అంటే దేన్ని ఆశించదు అని మూర్తి గారు స్వామిలాగా ఉండాలి, పరమాత్మ శ్రీరాముడిలాగా ఉండాలి. సత్వం పరిశుద్ధమైన పిదప దేహాత్మ బుద్ధి పోవును. సత్వము పరిశుద్ధమైన తర్వాత దేహాత్మ బుద్ధి పోవును. శుద్ధం అంటే మనసు అంతఃచేతనంలో ఎప్పుడైతే కోరిక లవలేశం కూడా లేకపోతే అదే దేహాత్మ బుద్ధి పోవటం అండి. ఎందుకు దేహాత్మ బుద్ధి అంటే నేను దేహం అని తెలియకపోతే ఎట్లా? తెలియాలి. మనసు జ్ఞాపకాలు లేకపోతే ఎట్లా? ఉండాలి. కానీ ఈ అన్ని ఆలోచనలతో పాటుగా ధ్యానం చేయాలనే కోరిక కూడా వచ్చింది అంటే అప్పుడు అది ఈ దేహం మెలకు వచ్చిన తర్వాత, మనసు దేహం వచ్చిన తర్వాతే వచ్చినాయి కాబట్టి, అంత ఉనుపది లేదు కాబట్టి నాకు దాని గురించి బెంగ లేదు. ఇది నాకు సంబంధించిన విషయం కాదు, మెలకువకు సంబంధించిన విషయం. మెలకుతో ఏమొస్తున్నాయో మెలకుతూనే పోతున్నాయి, నేను దాని గురించి బాధపడను, చింతపడను అనే ఒక చిన్న స్వాంతన వచనం, చిన్న స్వాంతన బోధ మనకెంతో అద్భుతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇంకొక విషయం మనం జాగ్రత్తగా చర్చ చేసుకుందాం. నాకు మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత ఏమవుతుంది? జ్ఞాపకాలు వస్తాయి. చాలా మనకున్న ఆ పని మీద ఉన్న ప్రయారిటీని బట్టి, దానికి ఉన్న ఇంపార్టెన్స్ని బట్టి మనకు ఆ జ్ఞాపకం మెలకుతో పాటు వస్తుంది. అంటే మనకేమొచ్చింది? మెలకువతో పాటుగా జ్ఞాపకం వచ్చింది. అందులో ధ్యానం ఒకటి, అందులో నా జీవనం ఒకటి, అందులో నా ప్రయాణం ఒకటి. దైనందిక జీవితంలో ప్రయాణం కానివ్వండి, అట్లానే భవిష్యత్తులో సంబంధించినవి ఉంటాయి. ధ్యానము అనే మాట యొక్క లక్షణం ఏమిటి అంటే, ధ్యాన లక్షణం తక్షణమే, తత్క్షణమే, తత్క్షణమే. ధ్యానాన్ని నేను కోరుకుంటున్నప్పుడు, ఒకవేళ ధ్యానాన్ని కోరుకునే సమయంలో మనసు నిజంగా కోరుకునే క్షణమైతే ఆ క్షణమే ధ్యానం. కోరుకున్న తర్వాత ఏమవుతుంది? అది గతంతోనూ ఉంటుంది. ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు ముందు ఆ రోడ్డు పట్టుకొని అటు ముందుకు వెళ్తుంటాం. ఈ బాహ్యమైన ప్రయాణం చాలా బాగుందండి, అటు భవిష్యత్తులోకి వెళ్ళిపోతున్నాం. కానీ మన ఆలోచన ప్రయాణంలో గతాన్ని పట్టుకొని వెనక్కి వెళ్తున్నాం. ఇది రివర్స్ అయిపోయింది. ఇది అటు భవిష్యత్తును పట్టుకొని క్షణక్షణం పరిస్థితుల్ని పరమాత్మ కొలిపెట్టి శరణాగతితో ఉంటే అది ఉత్తర ప్రయాణం, మకర సంక్రమణం. అది జ్ఞాపకాలతో వెనక్కి వెళ్తూ దానికోసం కృషి చేస్తూ, ఉదాహరణకి నేను ధ్యానం చేయాలి, నేను జ్ఞాని అవ్వాలి, నాకు ఆత్మదర్శనం అవ్వాలి, అది మన గతం కోరిక వర్తమానంలో ఉన్నదా? చెప్పండి. వర్తమానంలో ఉంది. అది మీరు అడిగేది ఆలోచన అంటే జ్ఞాపకాన్నే అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ధ్యానం చేయనట్టేగా. గతంతో ఉన్నంతకాలం మనసు సత్యాన్ని తెలుసుకోలేదు కదా. నాకేదో కాలేదు, నాకు ఎప్పుడు అవుతుంది, నాకు ఎరుకలేదు అని అడుగుతున్నాం అనుకోండి, అంటే గతాన్ని అడుగుతున్నారుగా. భగవాన్ ఏమన్నారంటే ఒక 2 అద్భుతమైన ఉదాహరణలు చెప్పారు. ఒక మంట జ్వలిస్తుంటుంది పెద్దగా,
మనం చూసినప్పుడు మంట వేరు, అప్పటికి చూస్తున్న మంట వేరు అన్నారు. అది ధ్యానం అంటే. అద్భుతమైన ఉదాహరణ అది. అట్లానే ఒక నది ప్రవాహం ఉంది, నువ్వు చూసినప్పుడు ఉన్న వేరు నీరు వేరు, నువ్వు నదిలో దిగినప్పుడు ఉన్న నీరు వేరు, ప్రవాహం అది. ధ్యానం అంది గడిచి వెళ్ళిపోతూనే ఉంది. నువ్వు గతాన్ని అడుగుతున్నావు ధ్యానం అని. ధ్యానం అని నువ్వు జ్ఞాపకంలో పెట్టుకున్నావు. ముక్తి అని జ్ఞాపకంలో పెట్టు. ముక్తి జ్ఞాపకం అండి. జ్ఞాపకం పోతే ఉండేది ముక్తి, కానీ జ్ఞాపకం ముక్తి ఎట్లయితుంది? గతం ధ్యానం ఎట్లయితుంది? గతాన్ని ధ్యానించటం ధ్యానం కానే కాదు. మరి మనకున్నది మనసు, రెండోది శరీరం. ఈ మనసు గతాన్ని తప్పితే కొత్తదాన్ని తెలుసుకోలేదు. ఈ మనసు శరీరంలో ఉన్న బాధలు తప్పితే కొత్తది తెలుసుకోలేదు. ఏది గతమో అది గతం. గతం అంటే చూడండి, నొప్పి పుట్టగానే జబ్బు తెలియదు. అందుకనే వైద్య శాస్త్రం కూడా ఒక జబ్బు రావడానికి 10 ఏళ్ళు పడుతుంది అంటున్నారు. అన్నం అరగటానికి 2 గంటలు. అంటే అర్థం ఏంటంటే, జరిగిపోయిన తర్వాత, అంతా అయిపోయిన తర్వాత తెలిసేది మనం అనుభవం ఉంటున్నాం మనం. అట్లాంటిది ఆ ధ్యానం. అది ఒక జ్వలిస్తున్న మంటలాంటి క్షణ మీరు ఆ మనసుని అట్లా వదిలిపెడితే ఆ ఉండేది ఏదవుతుందో కోరుకోకుండా, అంటే గతాన్నే కోరుకుంటున్నాను నేను, నాకు తెలిసిన జ్ఞాపకాన్ని పదే వల్లిస్తున్నాను. ఇంకెవరో ఉత్తములు చక్కగా నామస్మరణ చేసుకుంటారు, అది హాయిగా ఆయన కొలిపెట్టి. పూర్వకాలంలో అట్లే చేసేవాళ్ళు పెద్దలు, మన తాత ముత్తాతలు అందరూ కూడా. ఇది విచారణ మార్గం అంటే. వాళ్ళు పెద్ద పెద్ద భక్తులు, భక్త శిఖామణులు, వాళ్ళు ఎట్లా సాధించారంటే అహంగం వదిలి సాధించారు. అహంకారం లేకుండా నామస్మరణ జరిగితే ప్రయోజనం ఉంటుంది, కానీ అహంతో కూడిన నామస్మరణం కానీ, అహంతో కూడిన విచారణ కానీ, అహంతో కూడిన భక్తి కానీ ఇవి మనకి సరైన ఫలాన్ని ఇవ్వవు. మన మనసు గతంలో తప్పితే వర్తమానంలోకి వెళ్ళదు. వర్తమానంలోకి వెళ్ళక్కర్లేదు. వర్తమానం అన్నది అది ఒక చక్కటి ప్రక్రియ. అది వర్తమానం అన్నది ఒక అద్భుతమైన ప్రణాళిక, ఈశ్వర ప్రణాళిక. అది ఈ మనసు అన్నది గతంలోకి వెళ్ళటం అన్నది జ్ఞాపకం కాకేమని చెప్పండి. మీకు ఎవరో చెబితే కదా జ్ఞానం గురించి తెలిసింది, మీకు ఎవరో చెబితే కదా ఆత్మ గురించి తెలిసింది. అంటే తెలిసిందని అడగటం జ్ఞానం అవుతుందా, జ్ఞానం అవుతుందా? ఈ శుద్ధ అద్వైతం అంత కఠినంగా, వినటానికి అంత కష్టంగా ఉంటుంది, రుచించదు. కానీ ఒకసారి దీన్ని విని దీన్ని అర్థం చేసుకునేటట్టయితే రేపు భవిష్యత్తులో ఎప్పుడో ఇది నిజమే కదా భగవాన్ అన్నారు, ఇంత తేలిక నాకు ఆత్మదర్శనం అని భగవాన్ చాలా చెప్పారు. కాబట్టి అందరికీ శుభాకాంక్షలు. అందరికీ మా గురుదేవుల ప్రకారం రేపు సంక్రాంతి, భోగి, కనుమ 3 రోజులు అప్పుడు చేసుకోవచ్చు. అట్లానే 14, 15, 16 అప్పుడు చేసుకోవచ్చు. అందరికి అనేక మకర సంక్రాంతి శుభాకాంక్షలు చెబుతూ, సంక్రాంతి క్రాంతి అంటే ఆశ లేకుండా జీవించటమే. అగ్నిలో మంట ఎక్కడ పుట్టిందో ఎట్లా అదృశ్యమవుతుందో చూడండి, మీకు కనపడుతుందేమో. పైదాకా చివరి దాకా వచ్చిన ఆ శిఖ ఏమైంది? అది ధ్యానం అంటే. కాబట్టి మనందరికీ సద్గురువుల యొక్క అనుగ్రహం కలిగి మన ప్రయాణంలో తరించాలని పెద్దలందరికీ నమస్కరిస్తూ అందరికీ శుభాకాంక్షలు. నమస్కారం.